వర్షం పడినా సాయంత్రం టీ సమయమైనా మన మనసు వెంటనే కోరుకునే స్నాక్ సమోసా. కరకరలాడే పైపుర లోపల ఆలుగడ్డ మసాలా నింపి నూనెలో వేయించిన వేడివేడి సమోసాను ఇష్టపడిన వారు దాదాపు ఉండరు. ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వరకు ప్రతి గల్లీలోనూ సమోసా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం. అయితే రోజు మనం ఎంతో ఇష్టంగా తినే ఈ సమోసాను ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో మీకు తెలుసా? చాలామంది సమోసాను ఇంగ్లీష్లో కూడా సమోసా అని పిలుస్తారు అనుకుంటారు. కానీ ఆంగ్ల డిక్షనరీ ప్రకారం సమోసాకు ఒక ప్రత్యేకమైన పేరు ఉందనే విషయం మీకు తెలుసా? ఇంగ్లీష్ డిక్షనరీ వ్యాకరణ నిపుణుల ప్రకారం సమోసాను సావరీ ఫ్రైడ్ పేస్ట్రీ అని పిలుస్తారు. అంటే సావరీ అంటే కారం, ఉప్పు లేదా మసాలా రుచి కలిగిన పదార్థం. ఫ్రైడ్ అంటే నూనెలో వేయించినది. ఇక పేస్ట్రీ అంటే మైదా లేదా పిండితో తయారు చేసిన పైపుర. అయితే దీనిని కొన్ని ప్రాంతాల్లో రూపం ఆధారంగా ట్రయాంగిల్ లేదా రిసోల్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతకీ అసలు సమోసా మన దేశానికి ఎలా వచ్చింది? సమోసా అనగాని మన భారతీయ సాంప్రదాయ వంటకమే అని అందరూ భావిస్తారు. కానీ సమోసా పుట్టింది మన దేశంలో కాదు. దీని మూలాలు 10వ శతాబ్దానికి చెందిన మధ్య ప్రాచ్యంలో ఉన్నాయి. అక్కడ దీనిని సంబోసా లేదా కసాంబుసక్ అని పిలిచేవారు. 13వ శతాబ్దంలో మధ్య ప్రాచ్యం నుంచి వచ్చిన పర్షియన్ వ్యాపారులు వంటకాల ద్వారా ఈ రుచికరమైన స్నాక్ భారత ఉపఖండానికి చేరుకుంది. కాలక్రమేణా భారతీయ శైలికి తగ్గట్టుగా ఇందులో ఆలుగడ్డ, బఠానీలు, మసాలాలు చేర్చడంతో ఇది సమోసాగా మారి దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందింది. ఇంగ్లీష్లో సావరీ ఫ్రైడ్ పేస్ట్రీ అనే అధికారిక వివరణ ఉన్నప్పటికీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా సమోసా అనే పదాన్ని నేరుగా ఇంగ్లీష్ భాషలోకి స్వీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫుడ్ ప్రాచుర్యం పొందడంతో ఇప్పుడు విదేశీయులు కూడా దీనిని సమోసా అని పిలవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదేమైనా పేరేదైనా సరే టీ టైంలో వేడి వేడి సమోసా ఇచ్చే కిక్కే వేరు.